అనుగ్రహిస్తున్నారు. సో ఆ వాక్యం కూడా దేవుడు మన హృదయంలో నాటం కాగానే ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడిన రెండో మాటలు మనం చూసినట్లయితే ఆయన శిలువ మీద ఇలా పలికి ఉన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం ప్రకారము, I assure you today you will be with me in paradise. నేను నిశ్చయంగా నీకు చెప్పుచున్నాను, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మనందరము ఈ రెండో మాట చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట నిశ్చయముగా ఈ మాట ఎవరితో చెప్తున్నారండి? సిలువలో అతనితో ఉన్న ఒక దొంగతో నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంత నిశ్చయమైన వాక్యమును ఆ దొంగతో ప్రభువారు మాట్లాడడానికి కారణం మనం చూసినట్లయితే అక్కడ జరిగిన సంగతిని మనము ఆ దొంగ మారుమనసు పొందడానికి కారణాలు ఏంటి మనం ఎరిగి ఉన్నాము. అక్కడ ఉన్న ఇద్దరు దొంగలు బందిపోటు దొంగలు అయి ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం, ఇజ్రాయేలు రాజుగా క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. ఇప్పుడు మనము చూచి నమ్మదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా శిలువ వేయబడిన వారిని ఆయనను నిందించి. ఇక్కడ చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇరుపక్కల ఇద్దరు దొంగలు శిలువ వేయబడి ఉన్నారు. ఆ ఇద్దరును బందిపోటు దొంగలే ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనంలో ఆయనతో కూడా శిలువ వేయబడిన బందిపోటు దొంగలను, ఇక్కడ ఏంటంటే వారిద్దరూ బందిపోటు దొంగలు. మనం అందరూ ఎరిగి ఉన్నాం, దొంగలు ఎవరైనా దొంగల్లో మంచివారు ఉంటారు. ఒకవేళ మంచివారైతే వారికి శిలువ శిక్ష అంత ఘోరమైన శిక్ష వారికి వేస్తారా? కాబట్టి మనం ఆలోచించినట్లయితే వారి ఇరుగురు దొంగలు ఎంతో క్రూరమైన కఠిన మనస్తత్వులైన బందిపోటు దొంగలై ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ ఒక దొంగతో నిశ్చయముగా నీవు నాతో పరదేశంలో ఉండువు అని గొప్ప మాటలు ఆయనకి బోధించున్నారు. ఆ దొంగకు, ఒక బందిపోటు దొంగకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక దొంగకు ఎలా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చి ఉన్నారు? అతను ఎన్నో పాపములు చేసి ఉన్నాడు కదా, అతను ఎన్నో దొంగతనం చేసినందుకు దాన్ని బట్టి అతను ఈ శిక్ష పొంది ఉన్నాడు కదా. మరి ఆ దొంగకు మారు మనసు ఎలా కలిగింది అని మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఇరువురిలో ఒక దొంగతోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినారు. కాబట్టి మనం ఎలా ఊహించవచ్చా? ఆ ఇరువురు దొంగలో ఒక దొంగ మంచివాడు అని లేదు. ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్తలో 44వ అధ్యాయంలో శిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత ఘోర శ్రమను పొందుతున్నప్పుడు ఆయన ఇరువైపులున్న ఇద్దరు దొంగలు ఆయనను ఘోరంగా నిందించుతున్నారండి. ఓ పక్కన ఆయన గొప్ప శ్రమను అనుభవించుతుండగా అతని చుట్టూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘటన జరుగుతున్న ఆ ప్రదేశంలో అనేక మంది ఆయనను దూషించి ఉన్నారు, అనేక మంది ఆయనను నిందించి ఉన్నారు. మనం అందరం ఎరిగి ఉన్నాం. మనం ఆయన నిరపరాధి అయినను అనేక మంది యూదులు పరిచయులు ఆయన సిలువ వేయడానికి ఆయనను ఆజ్ఞాపించి ఉన్నారు. కాబట్టి ఆ సిలువ ఆయన మరణము పొందుచుండగానే ఆయన సిలువ చుట్టూ అనేక మంది ఆయనను దూషించి ఉన్నారు. వారిలో ఈ ఇద్దరు దొంగలు కూడా ఉన్నారండి. ఈ ఇరుగురు దొంగలు, ఒక్క దొంగే కాదు, కుడివైపు ఉన్న దొంగలు, ఎడమవైపు దొంగలు, ఇద్దరు ఆయనను నిందించి ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 32వ అధ్యాయం మార్కు సువార్తలో ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించి
మరి ఆ ఒక్క కుడివైపు ఉన్న ఒక దొంగ ఎలా ఇంత నిందించిన దొంగకి, ఎంత దూషిస్తున్న దొంగకి ప్రభు అంత నిశ్చయంగా నీవు నాతో పరదేశంలో ఎలా చెప్పి ఉన్నాడు?